తెలంగాణలో పాగా వేసేందుకు కమలం పార్టీ కసరత్తు మొదలుపెట్టింది. ఆ దిశగా నేతలను కార్యకర్తలను సమాయత్తం చేసే పనిలో పడ్డారు పార్టీ జాతీయ కెప్టెన్ అమిత్ షా. కేంద్రంలో అధికారం చేపట్టి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా హైదరాబాద్కు వచ్చిన షా పనిలో పనిగా తెలంగాణలో పార్టీ పటిష్టతపై దృష్టి పెట్టారు. 3 ఏళ్లు కష్టపడండి, అధికారంలో రండి అనే నినాదంతో హైదరాబాద్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పర్యటన కొనసాగింది. తెలంగాణలో పార్టీని పటిష్టపరిచేందుకు అంతా కలిసికట్టుగా పనిచేయాలని నేతలకు కార్యకర్తలకు ఆయన మార్గనిర్దేశం చేశారు. పార్టీ కోసం కష్టపడే వాళ్లే ఉండండి, పదవుల కోసం ఆశపడేవారు ఉండొద్దంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు షా. ఒక్కరోజు పర్యటన కోసం హైదరాబాద్కు వచ్చిన అమిత్ షాకు కేంద్ర మంత్రి దత్తాత్రేయ, రాష్ట్ర తెలంగాణ నేతలు ఎయిర్పోర్ట్లో ఘనస్వాగతం పలికారు. మొదట మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన తర్వాత ఆరంగర్లోని ఓ ఫంక్షన్ హాల్లో కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. మోడీ పథకాలను క్షేత్రస్థాయిలోకి ఎలా తీసుకువెళ్లాలనే దానిపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణలో అధికార పార్టీతో పొత్తుపై ఎలాంటి ప్రతిపాదనలు లేవని, వస్తే భవిష్యత్తులో ఆలోచిస్తామన్నారు షా. ఇటు ఏపీ అటు తెలంగాణ 2 రాష్ట్రాల్లో టీడీపీతో తమ దోస్తీ కొనసాగుతుందని స్పష్టం చేశారు. जहां तक आंध्र प्रदेश का सवाल है, हमारा टीडीपी के साथ गठबंधन है, वहां पर हम सरकार में है. हम आंध्र और तेलंगाना दोनों के विकास के प्रति प्रतिबद्ध है और नरेंद्र मोदी सरकार फेडरल स्ट्रक्चर की ध्यान रखते हुए दोनों राज्यों के विकास के लिए प्रतिबद्ध. बहुत अच्छा चल रहा है और 2019 के परिणामों में देखिएगा भारतीय जनता पार्टी एक फोर्स बनकर तेलंगाना के अंदर प्रमुख पार्टी के रूप में उभरेगी. ఏపీకి ప్రత్యేక హోదాపై పూర్తిగా క్లారిటీ ఇచ్చేందుకు ఇష్టపడలేదు. హోదా అంశం 14వ ఫైనాన్స్ కమిషన్ చేతిలో ఉందని, అందుకే ఏం చెయ్యాలన్నది ఆలస్యమవుతోందన్నారు షా. 14th फाइनेंस कमीशन के कारण स्पेशल स्टेटस के बारे में थोड़ा एडमिनिस्ट्रेटिव दिक्कत है, मगर हम उसके स्पिरिट को रिजॉल्व कर जो वादा देश की संसद ने किया है, हमने अकेले ने नहीं किया है, देश की संसद ने किया है, उसी दिशा में हम काम करें. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మొదటి నుంచి బీజేపీ మద్దతిచ్చింది. కానీ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్నికల్లో అనుకున్న స్థానాలు సాధించలేకపోయింది. దీంతో 2019 ఎన్నికలను ఇప్పటినుంచే టార్గెట్ చేసింది కాషాయ దళం. ఎంతకాలం ప్రత్యామ్నాయ పార్టీగా ఎదుగుతామని చెప్పుకున్న కమలదళం ఇప్పుడు అధికారాన్ని టార్గెట్ చేసింది. ఆ స్థాయికి ఎదిగేందుకు కమలానికి ఎన్నో సవాళ్లున్నాయి. నేతల మధ్య గ్రూపులు, ప్రజా సమస్యలపై పోరాటం చేయకపోవడంతో పార్టీ పట్టుకోల్పోయింది. అందుకే తెలంగాణలో పార్టీకి చికిత్స చేసేందుకు షా నడుం బిగించారు. ఆ దిశగానే ఆయన పర్యటన ముగిసింది. పనిలో పనిగా బీజేపీ ఫ్లోర్ లీడర్గా కిషన్ రెడ్డిని నియమిస్తున్నట్లు ప్రకటించారు అమిత్ షా.